ఇప్పుడు మీరు చూస్తున్నది బృందావన్లోని చారిత్రాత్మక గోవింద్ దేవాలయం. ఈ వీడియోలో ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఆలయం పేరు గోవింద్ దేవాలయం. రాధాకృష్ణులకు అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని రాజమన్ సింగ్ అంటే అక్బర్ సైన్యాధిపతి 1190లో ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 7 అంతస్తుల నిర్మాణం కలిగి అద్భుతంగా ఉండేది. కానీ ఈ ఆలయాన్ని 1670లో ఔరంగజేబు దోచుకొని నాశనం చేశాడు. ఇప్పుడు కేవలం 3 అంతస్తులు మాత్రమే మిగిలాయి. ఇందులో ఉన్న అసలు దేవతలను జైపూర్కు తరలించారు. అయినప్పటికీ గోవింద్ దేవ్జీ మరియు రాధ యొక్క ప్రతిరూపాన్ని పూజిస్తున్నారు. ఇది శ్రీకృష్ణుని భక్తులకు కీలకమైన తీర్థయాత్ర స్థలంగా మారుతుంది. ఈ ఆలయం పైకప్పుపై భారీ కమలం వంటి గొప్ప శిల్పాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయం మాత్రమే కాదు, మన భారతదేశంలో చాలా ఆలయాలు పురాతనవిగా ఉన్నాయి. ప్రతి ఆలయం గురించి చాలా డీటెయిల్గా వివరిస్తాను. నేను చేసే ప్రతి వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు హిందువులు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి.